నేడు రాజ్యసభకు అమరావతి బిల్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక కీలక మలుపుగా నిలిచే పరిణామం ఇటీవల చోటు చేసుకుంది. రాష్ట్ర రాజధాని అంశంపై ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న చర్చలు, వివాదాలు, ప్రజా అభిప్రాయాలు అన్ని కలిపి నేపథ్యంలో అమరావతికి అయితే చట్టబద్ధత కల్పించే బిల్లు లోక్సభలో ఆమోదం పొందడం ఒక ముఖ్యమైన ఘట్టంగా చెప్పుకోవచ్చు. ఈ నిర్ణయం కేవలం ఒక పరిపాలనా ప్రక్రియ మాత్రమే కాకుండా లక్షలాది మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలకు కూడా ప్రతిబింబంగా అయితే నిలిచింది. ఇక రాష్ట్ర విభజన తర్వాత అయితే ఆంధ్రప్రదేశ్కు కొత్త రాజధాని అవసరం ఏర్పడిన విషయం అయితే అందరికీ తెలిసిందే. అయితే ఆ సమయంలో అమరావతిని రాజధానిగా ప్రకటించడం జరిగింది. కానీ తర్వాతి కాలంలో వచ్చిన రాజకీయ మార్పులు, పాలనా విధానాలు ఈ నిర్ణయంపై అయితే అనేక సందేహాలు, చర్చలకు దారితీశాయి. ఇవన్నీ మనకు తెలిసిందే. అయితే ఇలాంటి పరిస్థితుల్లో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు లోక్సభలో ఆమోదం పొందడం ద్వారా ఈ అంశంపై ఒక స్పష్టత ఏర్పడింది. అదేంటంటే ఇది కేవలం రాజకీయంగా కాకుండా ఆర్థికంగా, సామాజికంగా కూడా ప్రభావం చూపించే నిర్ణయం. ఇప్పుడు ఈ బిల్లు రాజ్యసభ ముందుకు రానుండడం అయితే మరొక ముఖ్యమైనటువంటి దశ. అక్కడ కూడా ఆమోదం లాంఛనమే అన్న భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ఒకసారి రాజ్యసభలో కూడా ఈ బిల్లు ఆమోదం పొందితే అది తదుపరి దిశగా దేశాధ్యక్షురాలు ద్రౌపది ముర్ము వద్దకు వెళ్తుంది. ఆమె ఆమోదం లభించిన వెంటనే ఈ బిల్లు చట్టరూపం దాల్చుతుంది. ఇక ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అమరావతి ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అధికారికంగా నిలుస్తుంది. ఇది కేవలం ఒక నగరానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, ఇక మౌలిక వసతులు, ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ కూడా దీనిపై ఆధారపడి ఉంటాయి. ఇక అమరావతి ప్రాంతంలో ఇప్పటికే అనేక ప్రాజెక్టులు కూడా ప్రారంభమయ్యాయి. కానీ అనిశ్చితి కారణంగా కొన్ని ప్రాజెక్టులు నెమ్మదించాయి. ఇప్పుడు చట్టబద్ధత రావడంతో పెట్టుబడిదారుల విశ్వాసం పెరుగుతుంది. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగం కూడా మళ్ళీ చురుకుదనం అయితే పొందే అవకాశాలు ఉన్నాయి. రాజధాని అంశం కేవలం అయితే భవనాలు, రోడ్లు నిర్మించడం మాత్రమే కాదు. ఇది ఒక రాష్ట్ర ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం కూడా. ఇక ప్రజలైతే తమ ఆ రాష్ట్రానికి ఒక స్థిరమైన గుర్తింపు ఉండాలని కోరుకుంటారు. ఇక అమరావతిని కూడా రాజధానిగా అభివృద్ధి చేయడం ద్వారా అయితే ఆంధ్రప్రదేశ్కు ఒక ప్రత్యేక గుర్తింపు అయితే లభిస్తుంది. ఇది భవిష్యత్తులో విద్య, ఆరోగ్యం, పరిశ్రమలు వంటి రంగాల్లో కూడా అభివృద్ధికి దోహదం అయితే చేస్తుంది. అయితే ఈ నిర్ణయం అందరికీ ఒక విధంగా నచ్చకపోవచ్చు. ఇక గతంలో అయితే 3 రాజధానుల ప్రతిపాదనపై కూడా విభిన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. కొంతమంది అయితే ప్రాంతీయ సమతుల్యతని మాత్రమే దృష్టిలో పెట్టుకొని వికేంద్రీకరణ అవసరమా అని భావిస్తుంది. మరికొందరు మాత్రం ఒకే రాజధాని ఉంటే పరిపాలన సులభంగా జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అమరావతికి చట్టబద్ధత కల్పించడం ఒక కీలక నిర్ణయం. ఇక రైతుల పాత్రను కూడా ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి మనం. ఎందుకంటే అమరావతి నిర్మాణం కోసం అయితే అనేక మంది రైతులు తమ భూములను స్వచ్ఛందంగా ఇచ్చారు. ఇక వారి ఆశలు ఈ నగర అభివృద్ధిపై కూడా ఆధారపడి ఉన్నాయి కదా. మరి ఈ బిల్లు ఆమోదం ద్వారా అయితే వారి విశ్వాసం మరింత బలపడుతుంది. ప్రభుత్వం కూడా వారి ప్రయోజనాలను కాపాడే విధంగా అయితే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందమ్మా. కనుక మొత్తం మీద అయితే ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు ఒక కొత్త దిశను అయితే చూపిస్తుంది. అమరావతి శాశ్వత రాజధానిగా నిలవడం ద్వారా రాష్ట్రానికి స్థిరత్వం వస్తుంది. పెట్టుబడులు, అభివృద్ధి, ఉపాధి ఇవన్నీ కూడా పెరుగుతాయి. కాబట్టి రాజకీయ అనిశ్చితికి ముగింపు పలికే దిశగా ఈ నిర్ణయం ఒక ముందడుగుగా భావించవచ్చు. ప్రజల ఆశలు నెరవేరేలా ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తే అమరావతి నిజంగా ఒక ప్రపంచ స్థాయి నగరంగా రూపుదిద్దుకునే అవకాశం ఉంది.